అబుతుకు 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 ఆ పిండు ఆ పిండు ఆ పిండు ఆరే ఆరే ఆరే. అస్తు అస్తు. నీ విన్యాసం ఆపుతారా సన్యాసి? సదరు రాము జనమధ్యము నుండి వెలిపలికి రాగానే మన ప్రతిభని ప్రదర్శించదము. అరే మాస్టర్ గారు పొడుంకాయ. శిష్యులు, ఇప్పుడు మహత్తరమైన చిత్రం జరిగినది. అదేమిటో చెప్పగలరా? ఈజీగా చెప్పేయగలను స్వామి. తమ దివ్యమైన కళ్ళకు ఒక కాకి కనిపించినది. ఆ కాకి 2 కాళ్ళు 2 రెక్కలు గలవు. ఒక నల్లని తోక గలదు. అది గాలిలో అలా ఎగురుచు ఒక మాంసపు ముద్దపై వాలినది. అది కానియే కాదు. నా వెనకాల చేతిలో ఉన్న ఢమాలుండా నా ప్రమేయం లేకుండా ఒక పరి గాలిలోకి ఎగిరి తదుపరి నా చేతిలో వాలినది. గురూజీ, రాము బయటికి వస్తున్నాడు. నీ చేతిలోని ఢమాలుండను విసిరి ఒకసారి ఢమాలు అనిపించుడు. అస్తు అస్తు. రెండు. విసరండి. ఏమేమి ఢమాలుండ పేలలేదు? రండి చూద్దాము. సార్ మీరు వెళ్ళండి సార్, మేము ఇక్కడ ఉంటాం. ఏయ్, ఏం బుద్ధి రాదా నీకు? ఆయన వెళ్ళమంటా ఉంటే మనం కూడా వెళ్దాం పదా. ఇదేంటిది ధమాలుండి అయిపోయింది? కాకెత్తుకు పోయి ఉంటుంది. అటులైన మరి ఒక ఢమాలుండని అగ్ని రగిలించి ప్రయోగించదా? శంభో శంకర. శివ పూజకి వేలైనది. శంభో శంకర. శివలింగం ఎక్కడ? శంభో శంకర. నరుడా, దీనిని పట్టుకుని మీరు కళ్ళు మూసుకుని శివ పూజ చేయుడు. పూజ ముగ్గయ్యే వరకు ఈ ఢమాలుండని పారవేయరాదు. గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం విశ్వనాథం. మాస్టారు ఇప్పటికే బోల్డని పొడుంకాయలు జమాయిని పాడేస్తే పట్టుకొచ్చేస్తాడు. ఉంచుకుందామంటే నన్ను ఉంచో, వదిలించుకోవాలి.